హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈరోజు వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి కిడో అనే కంపెనీ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి ఇది ఫోన్ నెంబర్లు వాళ్ళే ఇస్తారనమాట. అలాగే మీరు జస్ట్ మాట్లాడితే చాలు కస్టమర్స్తో, వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడడమే అనమాట. 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 29,160 రూపాయలు పర్ మంత్ మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటిది అవసరం లేదు. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కానీ కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఎర్లీ ఇయర్ ఎడ్యుకేటర్ యూకే కిడో ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఇక్కడ క్లియర్గా రిమోట్, అలాగే ఇండియా, అలాగే ప్రీ స్కూల్ పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు మనం ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం జాబ్ గురించి. సో మనకైతే ఎర్లీ ఇయర్ ఎడ్యుకేటర్ యూకే అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది చూడొచ్చు. అలాగే కిడో ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ డే కేర్గా ఈ యొక్క వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క వేకెన్సీ ఉంటుంది. అయితే మనకి ఫుల్ రిమోట్ అనమాట, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఓకేనా, ఫుల్గా పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్. అలాగే ఇండియాలో ఉంటుంది. అలాగే ప్రీ స్కూల్ పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి అవలోకనం అప్లికేషన్ అనేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ వివరాలు అనేది మీకు లాస్ట్లో చెప్పడం జరుగుతుంది, సో వీడియో ఎండింగ్లో. సో అప్పటి వరకు కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని అయితే చూడండి అన్నమాట. ఓకేనా, సో ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వివరణ వచ్చేసరికి ఈ ఉద్యోగానికి భాగస్వామ్యం చేయండి అనేసి షేర్ చేసి మీరైతే చెప్పవచ్చు, ఇతరులు కూడా షేర్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కిడో యొక్క వివరణ అనేది ఇప్పుడు మనం చూద్దాం. వివరణ అనేసి ఉంది కదా. సో కిడో అడ్వాంటేజ్తో యూకేలో ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేటర్గా మనకి మీ కెరీర్ను ఎలివేట్ చేసుకోండి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మనం చూసుకుంటే ఇక్కడ kido.comలో మనం వేకెన్సీకి అప్లై చేసి మనం సింపుల్గా వర్క్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మీరు యూకేలో పిల్లల సంరక్షణ విద్యా ప్రపంచంలో మీ ముద్ర వేయాలని సో చూస్తున్న గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీలాంటి ప్రతిష్టాత్మక వ్యక్తులను మేము ఆహ్వానిస్తున్నాము అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో యూకేలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్య పట్ల కానీ, సంరక్షణ పట్ల కానీ, పిల్లల యొక్క సంరక్షణ పట్ల కానీ మీరు చూస్తున్నట్లయితే మీ యొక్క ముద్ర కూడా ఉండాలనుకుంటే గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి కిడో అడ్వాంటేజ్తో సైన్ అప్ చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, కిడో అడ్వాంటేజ్తో సైన్ అప్ కావచ్చు. మీ అభిరుచిని మరింత మంచి అంతర్జాతీయ కెరీర్గా మార్చడానికి రూపొందించడానికి మా సమగ్ర ప్రారంభ సంవత్సరాల విద్యావేత్త ధృవీకరణ కార్యక్రమం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మాత్రం మనకి ఆ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, 12 నుంచి 18 నెలలు సర్టిఫికేషన్ ప్రయాణంలో ఆన్లైను మరియు ఆన్సైట్ నిపుణుల నుండి తెలుసుకోండి. అలాగే గురుగ్రామ్లోని కిడో ఇంటర్నేషనల్ సెంటర్లో సౌకర్యవంతమైన వసతి, అలాగే గణనీయమైన నెలవారీ స్టైఫండ్ అనేది లభిస్తుంది. మరియు ఫస్ట్ హ్యాండ్ అలాగే క్లాస్ రూమ్ అనుభవాన్ని కూడా ఆస్వాదించే విధంగా మీకైతే క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది.
అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు సర్టిఫైడ్ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేటర్ అవ్వండి మరియు యూకే అంతటా ఉన్న కిడో పాఠశాలలో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. సో యూకేలో ఏదైతే ఉందో పాఠశాలలు ఏవైతే ఉంటాయో యూకేలో వాటివి కిడోకి సంబంధించినవి, వాటి ద్వారా మీరు మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అయితే ఈ యొక్క జాబ్కి కావాల్సిన అవసరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ సంరక్షణలో ఉన్న పిల్లల వయసు, పరిధి మరియు అభివృద్ధి దశకు తగిన కిడో పద్ధతికి కట్టుబడి సృజనాత్మక మరియు ఆకర్షణీయమైన పాఠ్యాంశాలను ప్లాన్ చేయండి మరియు అందించండి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రణాళికను తెలియజేయడానికి మరియు తల్లిదండ్రులతో పంచుకోవడానికి పిల్లల పురోగతి మరియు అభివృద్ధి యొక్క ఖచ్చితమైన రికార్డులను గమనించండి, అంచనా వేయండి మరియు నిర్వహించండి అనేసి తెలపడం జరిగింది. అలాగే తల్లిదండ్రులతో భాగస్వామ్యంతో పనిచేయండి, వారికి తెలియజేయండి మరియు వారి పిల్లల అభ్యాసం మరియు అభివృద్ధిలో పాల్పంచుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కిడో యొక్క కఠినమైన ఆరోగ్య మరియు భద్రతా విధానాలను అనుసరించి ఎల్లప్పుడూ పిల్లల భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించండి అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే పిల్లల అభిరుచులు మరియు అనుభవాలు మరియు ప్రతిబింబించే మరియు జరుపుకునే, స్వాగతించే మరియు ఉత్తేజపరిచే అభ్యాస వాతావరణాన్ని సృష్టించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కిడో పాఠ్యాంశాలను ప్లాన్ చేయడానికి, మూల్యాంకనం చేయడానికి, అలాగే నెక్స్ట్ మరియు అభివృద్ధి చేయడానికి మరియు సెట్టింగుల్లో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి సహోద్యోగులతో కలిసి పనిచేయండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీ సొంత వృత్తిపరమైన అభివృద్ధిలో చురుకైన పాత్ర వహించండి, శిక్షణకు హాజరవ్వడం మరియు ప్రారంభ సంవత్సరాల విద్యలో పరిణామాలతో తాజాగా ఉండండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ 4 పాయింట్లు అలాగే పైన 3 పాయింట్లు ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా. కిడోలో లాభాలు ఏంటి? యూకేలో చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేయాలని చూస్తున్న ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఇటువంటి వారు మీరు అప్లై చేసుకుంటే మీకు డైరెక్ట్గా మంచి లాభాలు అనేవి ఉంటుందన్నమాట. అంటే చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్లో మీ యొక్క ముద్ర కూడా ఉంటుందనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఈ యొక్క ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో నేను ఈ యొక్క అప్లికేషన్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఓకేనా. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ యొక్క లింక్ అనేది మీరు ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోండి అన్నారు కదా. సో దానిపైన క్లిక్ చేసినా పర్వాలేదు, లేదంటే ఇక్కడ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆటోఫిల్ అప్లికేషన్ అనేది మీరు ఇక్కడ రెజ్యూమ్ దిగుమతి చేయండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అవుతుంది. దీనిలో మీకు అది కూడా పీడిఎఫ్లు, డాక్యుమెంట్లు, డాటెక్స్, అలాగే ఓడిటి లేదా ఆర్టీఎఫ్లో మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఓకేనా. పీడిఎఫ్, డాక్యుమెంటు, డాటెక్స్, ఓడిటి లేదా ఆర్టీఎఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ ఫైల్లో మాత్రమే మీరు రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే మీకు ఇక్కడ రెజ్యూమ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ అయిపోతాయి. లేదనుకుంటే మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి, మొదటి పేరు, అలాగే చివరి పేరు, మీ యొక్క ఈమెయిల్, అలాగే మీకు ఒక హెడ్లైను, అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క చిరునామా, మీ యొక్క ఫోన్ నెంబరు ఖచ్చితమా కాదా అనేసి అడుగుతుంది. సో అది కూడా, అలాగే మీరు
నెక్స్ట్ మీ యొక్క విద్యా అర్హతని ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఏమైనా ఎడ్యుకేషన్లో అనుభవం ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. అలాగే ఫైల్ను అప్లోడ్ చేయండి, అంటే మీ యొక్క రెజ్యూమ్ అనమాట. వివరాలు, కవర్ లెటరు, ఏదైనా వర్క్ కానీ చేసి ఉంటే దానికి మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు దరఖాస్తు చేయడానికి ముందు జేడీ ద్వారా వెళ్ళారా అనేసి ఇవ్వడం జరిగింది. సో వెళ్ళానంటే వెళ్ళానని చెప్పొచ్చు, ఎస్ అని లేదా మీకు నో అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీకు దరఖాస్తుని సమర్పించండి అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మీరు ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు డీటెయిల్స్ ఇచ్చాక ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క దరఖాస్తు అనేది వాళ్ళకి చేరుతుంది. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరైతే అప్లికేషన్ లింకు మీకైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.